హలో ఆటో లవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలుగు ఆటో ట్రావెలర్. సో ఈ వీడియోలో ఇప్పటి నుంచి మనం పోర్టర్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అసలు పోర్టర్ అంటే ఏంటిది, దీనిలో మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది, ఇది కూడా సేమ్ మన లెక్కనే ఊబర్ లెక్కనే ఉంటుందా లేకుంటే ఓలా లెక్క ఉంటుందా అనేది మనం క్లారిటీగా ప్రతి విషయం అనేది తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో అయితే నేను పెడతాను అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఒక డ్రాప్ ఎలా పికప్ చేయాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలనేది ఒక వీడియో అయితే చూపిస్తాను. సో దీన్ని బట్టి మనం సెకండ్ వీడియో అట్లా వీడియో తర్వాత వీడియో అనేది చేసుకుంటూ పోదాం. ముందుగా మనము ర్యాపిడోలో దానిలో చేసే విధంగానే దీంట్లో కూడా మనము గో టు ఆన్లైన్ అనేది స్వైప్ చేయాలన్నమాట. సో మనం ఆన్లైన్లో ఉన్నట్టు, సో ఇందులో కనిపిస్తున్నట్టు మనకు అక్కడ ఇంటర్ఫేస్ ఎర్నింగ్స్ మనం ఎంత సంపాదించినది, తర్వాత లెడ్జర్, పేమెంట్, లోన్స్, ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన ఏంటి లెఫ్ట్ సైడ్లో ఉంటాయన్నమాట. ఇంకా ముందర చూస్తే నేను గో టు ఆఫ్ కొట్టిన మళ్ళీ ఆన్లో మీకు చూపిస్తాను అన్నమాట. సో అది వచ్చేసరికి మనకు కస్టమర్ కేర్ నెంబర్, అది నోటిఫికేషన్ అంటే మన బండి సస్పెండ్లో పడ్డదా అనేది తెలుసుకుని అయితే ఆ బెల్ ఐకాన్లో మీరు క్లిక్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఓకేనా, ఇది ఈ విధంగా. ఇప్పుడు మనం ఒక వీడియో అంటే మనం ఒకటి యాక్సెప్ట్ చేసి నేను మిగతా చూపిస్తాను. నేను ఒక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసిన అన్నమాట. సో కనిపిస్తుంది కదా మన డైరెక్షన్, మన యాక్సెప్ట్ చేసినా కూడా అక్కడ సాయి సూర్య ఫర్నిచర్ నాంపల్లి స్టేషన్ దగ్గర అయితే ఉందన్నమాట. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి దాని మీద ఉంటుంది. మనకు ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది అండ్ టు అడ్రస్ కూడా ఉంటుందన్నమాట. సో కనిపిస్తుంది కదా మీద ఎఫ్ఎస్ శ్రీనివాస్ గౌడ్ అనేది మనం పికపింగ్ లొకేషన్ వాళ్ళ మొబైల్ నెంబర్ మీద ఉంటుంది. ఎక్కడైతే దాని కింద క్రాంతి ఏదో ఉంటుంది ఇక్కడ, క్రాంతి నామాల అని, అది వచ్చేసరికి అక్కడ. సో మనం డ్రాపింగ్ లొకేషన్ కాడ వచ్చేసరికి వాళ్ళదన్నమాట. సో నేను ఇప్పుడు మనం ఫ్రమ్ అడ్రస్కి అయితే పోదాం, అంటే మనం పికప్ చేసుకుని ఒక బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసినాం పోర్టల్లో. అది వచ్చేసరికి నేను నాంపల్లి నుంచి మనకి ఇందాక మనం కనిపించినట్టు అక్కడికి అయితే తీసుకోవాలన్నమాట. సో ఫర్నిచర్ షాప్ నుంచి మనం ఏమేమి ఇస్తాడో తెలియదు. సో ఆయన లోపల ఉన్నాడు, వాళ్ళు కనిపిస్తుందో అక్కడ సాయి సూర్య ఫర్నిచర్ షాప్ అనేది ఉందన్నమాట. సో వాళ్ళు అయితే బుక్ చేసిండు. ప్రైస్ నీకు ఇంతకు ముందు మన స్క్రీన్ వీడియోలు చూసినట్టు అదే. సో నేను ఒక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసినాను అన్నమాట. సో బండికి నేను హ్యాండ్ బ్రేక్ పెట్టి అయితే నేను బయటకు వచ్చేసరికి అక్కడ కస్టమర్కి కలవాలే కదా. సో ఏం ఐటమ్స్ అనేది ఫస్ట్ తెలుసుకొని తర్వాత ఇది వచ్చేసరికి మీకు అనిపిస్తుంది అక్కడ ముందల సాయి సూర్య ఫర్నిచర్స్, అక్కడ నుంచే మన ఐటమ్స్ ఎక్కించుకొని మనం డ్రాప్ లొకేషన్కి అయితే పోనా. ఇది వచ్చేసరికి మొత్తం వన్ వే రూటు. ఇది ఎక్కడ ఉందంటే నాంపల్లి రూట్లో అయితే ఉందన్నమాట. సో నాంపల్లి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 100 మీటర్సే, కానీ ఇది వన్ వే రూట్ కారణంగా దాని వెనకాల నుంచి అయితే నేను తిప్పుకొని వచ్చిన. నా దగ్గర 800 మీటర్స్ అయితే నాకు దూరం వచ్చిందనమాట. ఇది మొత్తం వన్ వే రూట్ కారణంగా. సో ఏం చేద్దాం, పికపింగ్ లొకేషన్ ఉన్నప్పుడు ఏడికైనా పోవాలి, ఆ రూట్ ఎట్లున్నా పోవాలి, ఎలా ఉన్నా పోవాలి, అది మన బాధ్యత. సో అక్కడ అనిపిస్తుంది కదా సాయి సూర్య ఫర్నిచర్, అక్కడ నుంచే ఐటమ్స్ అయితే తీసుకుపోయినా. నేను ఫర్నిచర్ షాప్ దగ్గర పోయినా. ఫస్ట్ ఇవి చూసిన ఇవే ఐటమ్స్ కావచ్చు నేను తీసుకోపోయేదని నేనైతే అనుకున్నా. అక్కడ ఉన్నారు కదా మన సేట్ని అడిగితే కాదు, బయట నుంచి అయితే మావాడు తీసుకొస్తున్నాడు, ఈ ఐటమ్స్ అయితే కాదని అన్నాడు అన్నమాట. సో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ కోసం నేను వెయిటింగ్ చేస్తున్నాను. మొత్తానికి అయితే ఫైనల్గా ఒక అన్న అయితే బండి మీద 2 వీలర్ మీద తీసుకొచ్చిండు సామాన్లు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దీనిలో ఎక్కువ సామాన్లని కాదు తక్కువ సామాన్లు కాను, వాడు ఎంత వేసినా కస్టమర్స్ ఎంత వేసినా కానీ మనం వచ్చేసరికి తీసుకుపోవాలి. అది ఎంతైనా ఉండని ఒక 2 బాక్సులు ఉన్నానండి. చూశారు కదా, దీన్ని చూసైతే నవ్వుకోకండి, అరే దీనికే నా వీళ్ళు పోర్టర్ బుక్ చేసింది అని అనుకుంటారు. వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూరిటీ వాళ్ళది, మనం ఏం చెప్పలేం. దానికి పూర్తి బాధ్యత అనేది పోర్టర్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఐటమ్ లోపల ఎక్కిందో దానికి పూర్తి బాధ్యత అనేది పోర్టర్ వాళ్ళ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో నేను ఒకసారి కస్టమర్ని అడిగిన, సో ఇంకా ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా అంటే లేవు బాబు, ఇవే ఇక మేము తీసుకొని వెళ్ళిపోయింది. సో పోర్టల్లో వచ్చేసరికి మనకు ఓలా ఊబర్లో ఉన్నట్టు ఎటువంటి ర్యాపిడోకు ఓటీపీ ఉంటుంది కదా, దీంట్లో అయితే ఎటువంటి ఓటీపీ అయితే ఉండదన్నమాట. సో మనం స్వైప్ చేసేసి మనం ఎక్కడైతే డ్రాపింగ్ లొకేషన్ చేయాలనో అక్కడైతే వెళ్ళిపోవచ్చు. సో నేను అడిగినప్పుడు లేదన్నారు. సో మనమైతే వెళ్ళిపోదాం లొకేషన్ కాడికి. ఓకేనా, మన బండిని అయితే స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసి ఇట్లా పోయినో లేదో కానీ సిగ్నల్ అయితే దమ్మన పడ్డా అనమాట. సో కనిపిస్తుంది కదా ఈ లొకేషన్ వచ్చరికి ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. నేను నాంపల్లి మెట్రో స్టేషన్ కాడికి అయితే వచ్చిన ఈ ఏరియా. ఓకేనా,
ఇక్కడ నుంచి నా స్టాప్గా మనకు 50 minutes అయితే మనకు డ్యూరేషన్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి పోనీకి కనిపించడానికి. సో ఈ రూట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది ఎల్బీ స్టేడియం అని అంటారు కదా, ఎల్బీ స్టేడియం. సో దాని పక్క పంట నుంచే మనం పోతున్నాం అన్నమాట. సో మొత్తానికి అయితే నేను ఇక్కడికైతే వచ్చేసిన. అది ఇక్కడ ఏం జంక్షన్ అబ్బాయి ఇది అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసరికి మన ఎమ్మెద్ నగర్ నుంచి మనం తీసుకుంటాం కదా తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని, వీడికైతే వచ్చిన సిగ్నల్ పడ్డది. ఈ హైదరాబాద్లో ఉండేది ఒక్కటి రీజన్ అంటే ఎక్కువ ట్రాఫిక్. ఎప్పుడు ఇది చేంజ్ అవుతుందో తెలియదు కానీ దగ్గర నాకు అక్కనే అవుతుంది భయ్య. నాకు ఒక 10 నిమిషాలు అక్కనే టైం పడ్డది. ఫైనల్గా అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. ఆ గ్రీన్ మళ్ళీ అది రెడ్ పడే లోపు మనమైతే వెళ్ళిపోవాలి. పడ్డదా మళ్ళీ ఈయనే మనం భజన చేసుకోవాల్సిందే. నేనైతే కొంచెం స్పీడ్గానే ఓనిస్తున్నా బండి, కొంచెం కూడా రెడ్ పడకుండా. ఆల్రెడీ అక్కడ గ్రీన్ లైట్ వచ్చేసరికి టిమిక్ అని అయితే మొత్తుకుంటుంది స్లో వేలని. ఇదైతే మనం దాటేయాలి, అదే మన టార్గెట్, నా ఆశయం, నా డ్రీమ్, నా కోచ్. ఓకే సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న సిగ్నల్ అయితే దాటేసినాం అన్నమాట. ఇప్పుడు మొత్తానికి అయితే మనం 3 మెట్ల దగ్గర అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది కదా, ఇంకా 1 కనిపిస్తుంది కదా, ఇంకా 1.7 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో గైస్ మొత్తం అయితే మన డెస్టినీ అయితే రీచ్ అయిపోతున్నాం అన్నమాట. ఇంకా 150 మీటర్స్ అయితే ఉంది. సో కనిపించేది ఎక్కడంటే నాకు తెలిసి ఆ కార్ దాటిన తర్వాత నెక్స్ట్ ఒక రైట్ అయితే వస్తుంది అన్నమాట. సో ఆ రైట్లోనే ఉన్నది కావచ్చు అని అనుకుంటున్నాను. ఇదే ఈ టర్నింగ్ అనుకుంటా, ఈ టర్నింగేనా? సారీ ఈ టర్నింగ్ కాదు కావచ్చు. బట్ ఓకే ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరనే అనుకుంటా, ఇదే అనుకుంటా. ఓకే ఆ ఆటో పోతుంది కదా, ఆ ఆటో దగ్గరనైతే మనం పోవాలి. సో ఇంతకుముందు ఒక ఆటో అయితే పోయింది కదా, అట్లనే పోవాలి. వెయిట్. సో హై గైస్ మొత్తానికి అయితే నేను డ్రాపింగ్ లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాను అనమాట. సో వాళ్ళ అక్కడ కస్టమర్ కేర్ నెంబర్, సారీ ఇంకో సెకండ్ కస్టమర్ నెంబర్ వచ్చేసి దాంట్లో ఉంటుంది. ఆ నెంబర్కి అయితే నేను ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోవాలి నేను లొకేషన్కి వచ్చినా మీరు అవైలబుల్ ఉన్నారా అని. సో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాం వాళ్ళ. సో హాయ్ గైస్, కస్టమర్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ వర్కర్కి అయితే ఫోన్ చేసిండు అన్నమాట. సో బండి ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకుపోయి వాళ్ళు అయితే మన సామాన్లు అయితే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ ఐటమ్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. చూడొచ్చు ఇక్కడ మన వీడియోలో కనిపిస్తుంది కదా. ఇది అయిపోయాక నాకు అయితే ఆల్రెడీ టైం అయితే 2-3 అవుతుంది. నేనైతే ఆకలి మస్తు దంచేస్తుంది అయ్యా. సో కొంచెం అన్నం తినేస్తా. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే నేను అమౌంట్ ఎంత పడ్డది, నాకెంత వచ్చింది అనేది దీనిలో మన స్క్రీన్ వీడియోలో చూద్దాం. సో హై గైస్ మొత్తం అయితే నేను కనిపిస్తుంది కదా సాయి సూర్య ఫర్నిచర్ నాంపల్లి నుంచి అయితే మనం తీసుకొచ్చినమాట. సో అక్కడ నుంచి హెర్మనాజ్ పొలిమెరాజ్ అంటే ఇది సుభాష్ నగర్ జీడిమెట్ల దగ్గర అయితే ఉన్నది. మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ 530 రూపీస్. అంటే టోటల్ మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 530 రూపీస్. దాని నుంచి పోర్టర్ అయిన కమిషన్ తీసుకునేది ఎంత? 107. సో 530 నుంచి 107 తీసేస్తే మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 523 రూపీస్ అయితే మనకు వస్తుందన్నమాట. సో కనిపిస్తుంది. అయితే నేను చేసే వీడియోలు ఎవరికి ఎక్కువగా యూజ్ అయితే, కొత్తగా ఎవరైతే మన హైదరాబాద్కి వచ్చి అంటే చాలా మంది బ్రతుకు తెరుకు వస్తుంది, అందులో నేను కూడా ఒక్కనే. సో కొత్తగా వచ్చే వారి కోసం నా వీడియో ఏమైనా కొంచెమైనా యూజ్ కావచ్చని నేనైతే భావిస్తున్నాను. ప్లీజ్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. షేర్ చేయకుండా పర్లేదు, కొంచెం లైక్ అయినా చేసిన నా వీడియోలు అయితే ఇంకోలాగైతే పోతుందన్నమాట. ప్లీజ్